వందే సూర్య శశాంక లోచనయుగం వందే జగత్పావనం వందే పత్రసహస్ర పద్మనిలయం వందే పురారిప్రియం వందే రాక్షస వంశ నాశనకరం వందే సుధా శీతలం వందే దేవ కపీంద్రకోటి వినుతం వందే సదా రాఘవం వందే సదా రాఘవం. శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన మంత్రం నారాయణ అష్టాక్షరి మంత్రం. అందులో రా అనే అక్షరం జీవాక్షరం. శివుడికి సంబంధించిన మంత్రము పంచాక్షరి మంత్రం. అందులో మా అనే అక్షరం జీవాక్షరం. ఈ రెండు జీవాక్షరాలు కలిసి రామ అనే మంత్రం ఏర్పడింది. రామ అనే పలకటంతోనే పాపాలంతా భస్మమైపోతాయి, పుణ్యం వస్తుంది. ఎలా అంటే రా అనే అక్షరాన్ని పలికినప్పుడు నోరు తెరుచుకుంటుంది కదా, అప్పుడు లోపలి పాపాలు భయపడి భస్మైపోతాయి. తర్వాత మా అనే అక్షరాన్ని పలకగానే పెదవులు టక్కున కవాటంలాగా మూసుకుపోతాయి. అప్పుడు బయటి పాపాలు లోపలికి ప్రవేశించవు. ఇది రామమంత్రానికి గల ప్రభావం. అందుకనే మహాభక్తుడైన రామదాసు రామనామాన్ని జపించి రామనామ మహిమను అనుభవించాడు. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అని ఎంతో భక్తితో రాముణ్ణి కీర్తించాడు. రాముడు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క ఇలవేల్పు, ఎంతో ఇష్టమైన దైవం. అందుకనే మన రెండు తెలుగు రాష్ట్రాలంతటా చిన్నగానో పెద్దగానో ఎన్నో రామాలయాలు ఉన్నాయి. ఈ శ్రీరామనవమి పండుగ నుంచి మనం 9 రోజుల వరకు మన ఇంటి పండుగలాగా రాముల వారికి వాడవాడలా ఉత్సవాలను చేసుకుంటాం. పెద్ద పెద్ద పందిళ్ళు వేసి తోరణాలు కడతాం. సీతారాముల విగ్రహాలను బాగా అలంకరించి భక్తితో పూజలు చేసుకుంటాం. ఇది మన ఆచారం. ఈరోజే రాముల వారి పెళ్లి రోజు కూడా. కనుక అందరూ ఈ నవమి నాడు సీతారామ కళ్యాణం చేయించాలి, దర్శించాలి. వడపప్పు పానకం నైవేద్యం పెట్టి అందరికీ పంచాలి. సాయంత్రం పూట రామకథను రామకీర్తనలను విని ఆనందించాలి. రామయ్య మన జీవితంలో ఒదిగిపోయాడు, మనస్సులోకి దూరిపోయాడు, మనల్ని నడిపిస్తున్నాడు. అయితే ఏడి కనబడాడే అంటే నువ్వు 10 మందిలో మంచి మాట్లాడుతుంటే ఆ మంచి మాటల్లో రాముడున్నాడు. నువ్వు 10 మందిలో మంచిగా ప్రవర్తిస్తున్నావంటే ఆ మంచి నడవడికలో రాముడున్నాడు. అంటే సత్యభాషణం, సదాచారం, సద్బుద్ధి, సత్యశీలం మొదలైన వాటిలో రాముడున్నాడు. వాటిని పూర్వీకులు రాముడి నుంచే నేర్చుకొని ఆచరించారు. వారి నుంచి నువ్వు నేర్చుకున్నావు. అందుకే మంచి నడవడిక వల్ల రాముడు ఆదర్శ పురుషుడుగా